మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నమస్కారం అండి. మన తేదీ 28/2/2024 నాడు గత బుధవారం నాడు మన చప్టీ జంగల్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు రమేష్ రామ్, ఏజ్ అబౌట్ 50 years, నేటివ్ ఆఫ్ బీహార్. ఇక్కడ మన రామరెడ్డి నగర్లో కెమికల్ కంపెనీలో పనిచేయడం జరుగుతుంది. అంటే కేసుని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం జరిగింది అని తెలుసుకున్న క్రమంలో నేరస్తుని గుర్తించడము, అతను నిన్న ఈవినింగ్ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో పబ్లిష్ చేయడం జరిగింది. అతని పేరు వచ్చేసి శివపూజన్ కుమార్, నేటివ్ ఆఫ్ అయోధ్య డిస్టిక్, యూపీ. 23 సంవత్సరాల వ్యక్తి. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ మృతుడు ఉదయం 7 గంటలకి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఎస్బీఐ షాపూర్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి తన స్నేహితులతో పాటు వచ్చి ఎస్బీఐ షాపూర్లో అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ సంతోషంలో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మద్యం సేవించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టైంలో కూడా మన నయారా పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నటువంటి వైన్ షాప్ దగ్గర అక్కడ కూడా మళ్ళీ మద్యం సేవించడం జరిగింది. ఆల్మోస్ట్ 4 ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఇతన్ని ఇంటికి వెళ్ళిపోవడం కోసం ఆ రోడ్డు క్రాస్ చేసి రామరెడ్డి నగర్ వైపు వెళ్ళిపోమని చెప్పేసి స్నేహితులు ఇద్దరు కూడా సైకిల్ మీద వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అందాజా 5-5:30 గంటల టైంలో కుటుంబ సభ్యులకు అతని ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. ఇతను ఇక్కడ సుభాష్ నగర్ దగ్గర పడి ఉన్నాడు, న్యూసెన్స్ చేస్తున్నాడు, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి. సుభాష్ నగర్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ దగ్గర ఇతను బాగా తాగి ఉండడం వల్ల న్యూసెన్స్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చూసి అతని ఫోన్ నుంచి డయల్ నెంబర్స్లో ఉన్నటువంటి ఆ నెంబర్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి చూసేసరికి ఇతను బాగా తాగి ఉండడం వల్ల అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. ఒక 400 మీటర్స్ 500 మీటర్స్ దూరం వెళ్ళిపోవడం వల్ల అప్పటికే ఫోను స్విచ్ ఆఫ్ కావడము, వాళ్ళు వచ్చి ఆ సుభాష్ నగర్ దగ్గర వెతికితే దొరకకపోవడం జరిగింది. తర్వాత ఆయన కొంచెం ఆ మత్తు దిగిన తర్వాత రాత్రి 10 గంటల టైంలో దిగి లేచి నడుచుకుంటా ఎటుపోతుందో అర్థం కాకుండా షాపూర్ నగర్ వైపు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన టైంలో అర్ధరాత్రి టైంలో ఆ షాపూర్ నగర్ దగ్గర ఉన్నప్పుడు నేరస్తుడు శివపూజన్ అనే అతని వ్యక్తి ఇతనికి కలవటము, ఇతను చేయబట్టుకొని ఇద్దరు కలిసి జంగల్ నుంచి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే శివపూజన్ కూడా మార్నింగ్ నుంచి తాగి ఉన్నాడు. అతను మేడ్చల్లో కిరాణా షాప్లో వర్కర్గా పనిచేస్తాడు. గతంలో మన షాపూర్లోనే కిరాణా షాప్లో పనిచేసిన అనుభవం ఉంది. సో దాంతో అప్పటికే అతను కూడా అతని దగ్గర ఉన్నటువంటి లిక్కర్ బాటిల్ తీసుకొని హెచ్ఎండి జంగల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి తన దగ్గర ఉన్నటువంటి లిక్కర్ని తాగిన తర్వాత ఈ శివపూజన్ ఏం చేస్తాడంటే అతనితోటి అన్యాచురల్ సెక్స్ చేయమని చెప్పేసి ఈ మృతుడిని కోరుతాడు. దానికి అతను ఒప్పుకోకపోవడం వల్ల ఈ తాగిన మత్తులో అతన్ని కొట్టడంతో ఇద్దరి మధ్యలో బయాస్ అయి కొట్టడంతో అతను కింద పడిపోతాడు. కింద పడిపోయిన దాంతో ఇతనికి కోపం వచ్చేసి కాళ్లతోటి చేతులతోటి ఇష్టం వచ్చినట్టు బాడీ పైన, లిప్స్ పైన, ఫేస్ పైన అంత గట్టిగా కొట్టడం వల్ల నోట్లో నుంచి రక్తం వచ్చింది. అతనికి భయం వేసి అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడి నుంచి ఒక 7-8 మీటర్ల దూరము పక్కకి పొదలలోకి జరిపేసి శవాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయే క్రమంలో చూస్తే అతని పాయింట్ మీద రక్తం పడి ఉంటుంది. రోడ్డు మీదకి పోతే ఆ పాయింట్ మీద రక్తం ఉంది, ఎవరైనా గుర్తుపడతారనే ఉద్దేశంతో తన యొక్క పాయింట్ని అక్కడనే వదిలేసి మృతుని యొక్క పాయింట్ అతను వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మా టీము సుపీరియర్ ఆఫీసర్ల యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి పిల్లలు బాగా కష్టపడ్డారు. అందరూ బాగా కష్టపడి వారం రోజుల లోపలనే నేరస్తుడిని గుర్తించడం జరగడం, అతన్ని తీసుకొచ్చి ఈరోజు జైల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వేసుకున్నటువంటి పాయింట్, మృతుడు వేసుకున్న పాయింట్ని నేరస్తుడు రిటర్న్లో పోయేటప్పుడు మార్చుకొని పోవడం జరిగింది. దానికంటే ముందు ఇద్దరు కలిసి మన షాపూర్ నగర్ నుంచి ఇద్దరు చేతులు పట్టుకొని జంగల్లోకి పోయేది క్లియర్గా మనకది సీసీటీవీ ఫుటేజ్. సో ఈ సందర్భంగా ఏంటంటే మీ కాలనీలలో కూడా పబ్లిక్ అందరికి కూడా నా యొక్క విజ్ఞప్తి, మీ కాలనీలలో కూడా ఎక్కడైతే కెమెరాలు లేవో ఆ కెమెరాలు పెట్టుకోండి. కెమెరాలు అనేది ఒక కెమెరా మీకు 10 మంది పోలీసులాగా పనిచేస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులకే కాకుండా మీ కాలనీ వాసులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు. కాలనీ వాసులు ఆ కాలనీలో ఉన్నటువంటి 20 గృహాల వాళ్ళు అనుకుంటే ఒక్కరోజు మనం ఖర్చు పెట్టే ఖర్చు, ఒక ఆదివారం రోజు మనం పర్సనల్గా పెట్టుకునే ఖర్చు అంత మందం కాదు. అది పెట్టుకుంటే ఒకసారి పెట్టుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఉంటుంది. తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది